ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన రాచకొండ యాదగిరి బాబు గారిని మెట్పల్లి బీజేపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదగిరి బాబు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ, వివిధ మోర్చా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తే ప్రతి అభ్యర్థిని గెలిపించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో జిల్లా అధ్యక్షుడిగా నియామకానికి సహకరించిన అన్న అరవింద్ ధర్మపురి గారికి, కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత మాజీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ గారికి, నా తోటి కార్యకర్తలకు, మండల అధ్యక్షులకు, జిల్లా పదాధికారులకు, బూత్ అధ్యక్షులకు అందరికీ మీరు కష్టపడి మనం పనిచేస్తేనే మన కాన్స్టిట్యున్సీ ఈ విధంగా డెవలప్ అయింది. స్టేట్లోనే మన కాన్స్టిట్యున్సీ అంటే ఒక రికార్డు ఉంది. మీ అందరి యొక్క అనురాగంతో, మీ అందరి యొక్క ప్రేమతోటి నేను ఈ స్థితికి నేను వచ్చినట్టు దీనికి అందరికీ కారణము మీరే అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. మీరందరూ నాకు సహకరించిన అన్న అరవింద్ గారికి, ధర్మపురి అరవింద్ గారికి, తర్వాత పరోక్షంగా సహకరించిన ప్రతి రాష్ట్ర నాయకులకు అందరికీ, కాన్స్టిట్యున్సీ కన్వీనర్లకు, కాన్స్టిట్యున్సీ యొక్క ఉన్న ప్రతి నాయకులకు అందరికీ, ప్రతి కార్యకర్తకు, ప్రతి కుటుంబ సభ్యులకి అందరికీ నా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి 39వ వార్షికోత్సవ మహోత్సవాలు 40 లక్షల రూపాయలతో ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణ ధర్మకర్త ఉత్సవ కమిటీ చైర్మన్ కర్ణాకుల పెదకాపు స్వామి తెలిపారు. అంతేకాకుండా ఈరోజు స్వామివారి పల్లకీ సేవా కార్యక్రమం ఏర్పాట్లను నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా మాట్లాడుతూ 39వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి ఉత్సవ వేడుకలు 8వ తేదీన అంగరంగ వైభవంగా వివిధ సాంస్కృత, సాంఘిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ కార్యక్రమంతో పాటు భారీ బాణాసంచాతో, విద్యుత్ దీపాలంకరణతో స్వామివారి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మరి ఈరోజు కుటుంబ సభ్యుల సమేతంగా అలాగే మా యొక్క సంస్థలో పనిచేసే శ్రేయోభిలాషులు వారి సమక్షంలో ఈరోజు మొదటి సెట్ను మేము సబ్మిట్ చేయడం జరిగింది. మరి ముందుగా మరి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నాకు నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు మల్లికార్జున ఖర్గే గారికి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గారు, అలాగే ఏఐసిసి సెక్రటరీ మరి కేసీ వేణుగోపాల్ గారు, ఇక్కడ మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం దీపదాస్ మున్షి మేడం గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ఈ పరిధిలోని మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్న ప్రభాకర్ గారికి, ఈ 4 జిల్లాల ఇన్ఛార్జి మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కొండ సురేఖ గారికి, సీతక్క గారికి, తిరుపల్లి కృష్ణారావు గారికి, మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీ మరి నన్ను అభ్యర్థిగా ప్రకటించిందో తప్పకుండా ఈ 20 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ముఖ్యంగా నిరుద్యోగులకు ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ అండగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అనతి కాలంలోనే సుమారుగా 50,000కు పైగా ఉద్యోగాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఏండ్ల కొద్ది పెరిగిపోయిన ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, అవన్నీ కూడా మరి రాగానే మరి అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో పనులు మరి ఎలాంటి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా మరి వాళ్ళ పనులన్నీ సజావుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిపోతున్నాయి. కాబట్టి ఇవన్నింటినీ నిరుద్యోగులకి నేను తీసుకొని వెళ్ళి మరి భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి అలాగే మరి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి ఎక్కువ సంఖ్యలో మరి దీనిలో యాక్టివ్గా తొందరగా ఇన్వాల్వ్ కావాలని, అలాగే సోమవారము 10వ తేదీన మరి 2వ సెట్ వేస్తున్నాము. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఆ రోజు 2వ సెట్ వేస్తున్నాము సోమవారం. దానికి మరి భారీ సంఖ్యలో అందరూ నరేంద్ర రెడ్డి యొక్క శ్రేయోభిలాషులు, నరేంద్ర రెడ్డి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే మా యొక్క విద్యాసంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు అందరినీ కూడా మరి ఆ రోజు మరి స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. కరీంనగర్ ప్రెస్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ నేతకాని కులానికి ఎస్సీ వర్గీకరణలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడిన తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం మారుతి నేతకాని న్యాయవాది విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు ఎస్సీ నేతకాని ప్రజలు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం, 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడినటువంటి తరగతి ఎస్సీ నేతకాని కులం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేశారు. ఎక్కడ కూడా వారు ఆ యొక్క సర్వే రిపోర్ట్ను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. తదనంతరం మొన్న అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో మరి డాక్టర్ షమీర్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ వేసి ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం మీద మరి రాష్ట్రంలో కులగణన కార్యక్రమాన్ని చేపట్టింది. సంతోషం. కులగణన కార్యక్రమ సమయంలో మరి కమిషనర్ గారికి మేము కరీంనగర్ జిల్లాలో కూడా వారికి మేము మా యొక్క ఎస్సీ నేతకాని సామాజిక వర్గానికి సంబంధించి మెమోరాండం సమర్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 15 లక్షల మంది ఎస్సీ జనాభా నేతకాని కులం కలిగి ఉందని చెప్పడం జరిగింది. మాకు 8% రిజర్వేషన్ కల్పించాలని కూడా కమిషనర్ గారికి మేము తెలియజేయడం జరిగింది. మరి మొన్న శాసనసభలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కులగణన మరియు వర్గీకరణకు సంబంధించి
వారు ఒక బిల్లును ప్రవేశపెట్టి మరి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మరి 3వ స్థానంలో ఉన్నటువంటి ఎస్సీ నేత కాని సామాజిక వర్గం కేవలం 1,33,072 జనాలుగా మాత్రమే వారు ఆ యొక్క ఏదైతే వారు ప్రవేశపెట్టిన బిల్లు చెప్పడం జరిగింది. మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి గారు మీరు సమీక్ష చేయండి. ఈ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ నేతకానులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. మీరు గమనించండి. ఏజెన్సీ ప్రాంతాలలో ఎస్సీ నేతకాని బిడ్డలు అన్నం లేక భూములు లేక కూలీలుగా అక్కడ అడవి ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంత రాజ్యాంగ నిబంధనలు 170 యాక్ట్, అడవి గుర్తింపు హక్కుల చట్టం 2006, దేశ చట్టం 1996 ఈ చట్టాల ప్రకారం నది గోదావరి పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఎస్సీ నేత కాని బిడ్డలంతా కూడా ఇవాళ ఈ చట్టాల ప్రకారం పూర్తి రాజ్యాంగ హక్కులు కోల్పోవడం జరుగుతూ ఉంది. ఈరోజు బైన్సా పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో బీసీల కులగణనలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగినది. ఇందులో భాగంగా బీసీ కులగణన అనేది రాష్ట్ర వ్యాపితంగా పారదర్శకంగా జరగలేదు. ఇందులో బీసీల జనాభాను తక్కువగా చూపి ఓసీల జనాభాను ఎక్కువగా చూపడం అంటే ఇది బీసీలకు అన్యాయం. అదేవిధంగా ఓసీలోని అగ్రకుల పేదల కోసం 10% రిజర్వేషన్లను రద్దు చేసి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలని బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకెట పోషెట్టి గారి ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈరోజు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఏదైతే కాంగ్రెస్ పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీ గణన ద్వారా మరి బీసీలకు ఏదైతే గణన చూపించిన సందర్భంగా పూర్తిగా మా బీసీల యొక్క ఏదైతే జనాభాను కించపరుస్తూ కిందికి చూపిస్తూ తక్కువ చూపిస్తూ చేస్తున్నటువంటి గణనను పూర్తిగా ఈరోజు మా బీసీ సంఘ కుల సోదరులందరి ద్వారా వ్యతిరేకిస్తూ ఈరోజు బైన్సా పట్టణంలో గౌరవ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. దీని ఉద్దేశం ఒకటే, ఏదైతే బీసీల ఏదైతే కులగణన చేశారో దాన్ని తక్షణమే రద్దు చేయండి, రద్దు చేసి తిరిగి కులగణన చేయాలని సర్వే చేయాలని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీనికి కారణం కూడా చెప్తా ఉన్నాం. మరి గత పాలకులు ఏదైతే 6-7 సంవత్సరాల క్రితం వారు ఏదైతే కుటుంబ సర్వే ప్రకారం చూస్తూ ఉంటే రాష్ట్రంలో బీసీ గణన బీసీల కులం యొక్క కులస్తులు 1,85,00,000 చూపించారు. ఇవాళ చూస్తూ ఉంటే మరి 6-7 సంవత్సరాల నుంచి ఇవాళ జనాభా బీసీ జనాభా పెరుగుతుందే కానీ తగ్గుదల ఉండదు, తగ్గది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని దురుద్దేశంతో బీసీలకు అణచివేద్దాం, బీసీల రిజర్వేషన్లో మరి ఏదైతే పాపులేషన్ ఏదైతే తక్కువగా చూపిస్తే మరి రిజర్వేషన్లలో కూడా తగ్గుతుందని ఆ ఉద్దేశంతో కావాలని ఇవాళ దురుద్దేశంతో ఇవాళ బీసీల యొక్క కులగణన ఏదైతే చేశారో పూర్తిగా అస్తవ్యస్తం తక్కువ చూపించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి అన్నగారు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో శ్రీ యోగాలింగేశ్వర సమేత చంద్రఘంటాదేవి ప్రసన్న శ్రీ శివ పంచాయతన ఆంజనేయ స్వామి నవగ్రహ ధ్వజ శిఖర ప్రతిష్ఠ శ్రీ శతచండీయాగ కుంభాభిషేక మహోత్సవం కార్యక్రమానికి హాజరై చౌడేశ్వరీదేవి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్న అక్క చెల్లెళ్ళకి, తల్లులకి, గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ
గత 4 రోజులుగా యాగాలు చేస్తూ అందరం కూడా సంతోషంగా ఉండాలని, రానున్న రోజుల్లో ఇంకా గొప్పగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అదే రకంగా ఈ యొక్క మండపానికి కూడా, ఆలయానికి కూడా మండపం కడదామనేది ఒక ఆలోచన కూడా ఉంది. ఇప్పటికే ఒక 5 లక్షల రూపాయలు ఎస్డిఎఫ్ అనే ఒక నిధుల ద్వారా ఇవ్వడం జరిగింది. త్వరలో ఇంకా మండపానికి కావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా కానీ మనం ఇది యొక్క క్షేత్రంలోనే చేసుకోవాలనే రకంగా కాంపౌండ్ వాళ్ళు కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతం చేయడానికి కృషి కమిటీ సభ్యులకి, వీడీసీ సభ్యులకి, గ్రామస్తులకి అందరికీ కూడా. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో 97వ వార్షిక జ్ఞాన చైతన్య సభలు నిర్వహిస్తున్నట్లు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. శుక్రవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూరిబాబు మాట్లాడుతూ, మానవత్వమే మతమని, మానవత్వమే ఈశ్వరత్వమని చాటుతూ మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా వెలుగొందుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు. సీనియర్ జన పీఠం. ఈ పీఠంలో జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనేటువంటి వయోభేదాలు ఏమీ కూడా లేవండి. కార్యక్రమాలు కూడా ఈ పీఠంలో పిల్లలకి ప్రతి సంవత్సరం మన ప్రెస్ మీట్కి మిస్ అవ్వకుండా వస్తూ వారి యొక్క అమూల్యమైనటువంటి సేవల్ని అందజేస్తున్నారు పీఠానికి. మధుసూదన్ రావు గారికి సభ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. సామర్లకోట ద్వారాపుడి కెనాల్ రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వేట్లపాలెం గ్రామానికి చెందిన పెనుమర్తి సతిరాజు, పాపాయమ్మ దంపతులు సామర్లకోట నుంచి వేట్లపాలెం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిర్మల్ జిల్లా బాసరా మండల కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రాథమిక పాఠశాల ఇంగ్లీష్ మీడియం పునః శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పూజా కార్యక్రమం అలాగే సభా ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి శిశు మందిర్ ప్రముఖ వక్తలు అలాగే ముదోల్ శిశు మందిర్ విద్యార్థులు, బాసర గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు
యువకులు పాల్గొన్నారు. రసవత్తరంగా సాగుతున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీల్లో సామాన్య బీసీ యువకుడు జనార్దన్ న్యాంతాబాద్ భారీ పోటీని ఇవ్వబోతున్నారు. ఈరోజు ఆయన నామినేషన్ వేసేందుకు వెళ్లగా భారీ ఎత్తున యువత 4 జిల్లాల నుండి స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు యువత ఇంత భారీ ఎత్తున తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. నేను 4 నెలల నుండి 4 జిల్లాలు తిరిగి చేసిన కృషి ఈరోజు ఫలితాన్ని ఇచ్చిందని, దాదాపు 30,000 మంది గ్రాడ్యుయేట్లను నేను నేరుగా కలిశానని, 3,45,000 మందికి జనార్దన్ న్యాంతాబాడ్ పేరు తెలిసిందని, యువత రాజకీయాల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారని, దేశంలో మార్పు రాబోతుందని, యువత డబ్బులేని రాజకీయం వైపు అడుగులు వేస్తున్నారని, సనాతన ధర్మం కాపాడడం కోసం యువత అడుగులు వేయాలని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ మాకు ఆదర్శంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు. పట్టభద్రులకు, విద్యావంతులకు అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ న్యాంతాబాద్. ఇప్పుడు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయబోతున్న వ్యక్తిని. ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, ఈరోజు మా నామినేషన్ ప్రక్రియ అనేది వేయబోతున్నాం. దీనికి స్వచ్ఛందంగా 4 జిల్లాల నుంచి యువత మమ్మల్ని ప్రోత్సహించడానికి తరలి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, విద్యార్థి నాయకునిగా, విద్యా సంస్థల మరియు ఉద్యోగుల, ప్రైవేట్ ఉద్యోగుల మరియు పట్టభద్రుల యొక్క అభ్యున్నత ధ్యేయంగా ఈరోజు నేను ముందుకు వెళ్తున్నాను. దీనికి 4 జిల్లాల్లో మేము 4 నెలల నుంచి చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, ప్రచారం ఏదైతే ఉందో, అది మాకు చాలా ఊరటనిచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రంథాలయాలు కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కాలేజెస్ కానీ పట్టభద్రులని నేరుగా కలవడం జరిగింది. వారు కూడా మాకు యువతని డబ్బు లేని రాజకీయం వైపు తీసుకుపోవాలనే ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఉంది. కాబట్టి దీన్ని మేము చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడున్న 3,45,000 మంది ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారందరికీ ఈరోజు జనార్దన్ న్యాంతాబాద్ అనే పేరు రీచ్ అయిపోయింది. బైన్సా మండలంలోని సుంక్లి గ్రామంలో వీర శైవ లింగాయత్ ఆధ్వర్యంలో శ్రీ బసవేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 7వ తేదీన గ్రామంలో శ్రీ బసవేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. వీర శైవ లింగాయత్ సమాజం అన్ని రంగాల్లో రాణించాలని యువతకు పలువురు వక్తలు పిలుపునిచ్చారు. బసవేశ్వరుడు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వీర శైవ లింగాయత్ సంఘ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్వి వేలు జన్మదిన సందర్భంగా రాజ్ సంస్థలో ఉన్న వృద్ధులకు మరియు స్థానికులకు విఎస్ పక్షవాతం వైద్యశాల డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, పద్మిని సహకారంతో ఉచిత వైద్యం నిర్వహించారు. వేలుని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకురి పద్మనాభనాయుడు, MLA ట్రస్ట్ ఫౌండర్ మల్లి ఆచారి, రవీంద్ర, మురళి, రమేష్, విజ్ఞాన జ్యోతి కరెస్పాండెంట్ జానకిరామ్రెడ్డి వేలు సేవలను అభినందించారు. పద్మనాభుని ఆరోగ్యం, బ్లడ్ షుగర్, బీపీ, హార్ట్ బీట్ అన్నీ నార్మల్గా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఫొటోస్ వాళ్ళు చెప్పినప్పుడు ఇలా చెప్పాలా. ఎవరిది ఇది? లక్ష్మి. అది మళ్ళీ ఏం బీపీ చెక్ చేస్తాడు కదా. బీపీ చెక్ చేసినారా? ఇది దీంట్లో తీసుకుంటారా? చేసి ఆ పక్క బీపీ చెక్ చేయలేదు కదా, చెక్ చేస్తున్నారు. మార్నింగ్ తినాలి సార్. నైట్ ఎక్కువసేపు నిద్రపోతారు కదా. నైట్ 8 hours నిద్రపోతే పెద్ద ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ ఖచ్చితంగా తినాలి. నిజామాబాద్ వినాయక్ నగర్ ఎలక్ట్రానిక్ ప్యాసింజర్ ఆటో దగ్ధమైన ఫైర్ ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతానికి చెందిన ఎండి ముస్తోద్దీన్ అనే వ్యక్తి ఎలక్ట్రానిక్ ఆటోను కొనుగోలు చేశాడు. ప్రతిరోజు మాదిరిగానే ఆయన బుధవారం రాత్రి ఇంటి ముందు ఛార్జింగ్ కోసం ఎలక్ట్రానిక్ వైర్ను అమర్చాడు. కొద్ది సమయం తర్వాత ఆటోలోంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు ఆయనకు సమాచారం ఇచ్చారు. भाई मेरा नाम मोहम्मद मेहताबुद्दीन है। ये ऑटो लिया था मैं महिंद्रा शोरूम का, लेके 20 दिन हो रहा। कल रात में 1 बजे के टाइम चार्जिंग लगाया, चार्जिंग पूरा ब्लास्ट हो गया, ऑटो पूरा घर जल गया, मेरा सामान घर जल गए घर में के। अब मैं महिंद्रा शोरूम वालों को फ़ोन करके बोला ठीक है हम देखते बोल के चले गए। बस मैं धर्मपुरी में रहता हूँ, मेरे को खाली इतना चाहिए मेरा हो गया सो नुकसान दे दो, और जो भी जला करा मेरे घर का वो दे दो। महिंद्रा शोरूम अच्छा है बोल के हम लिए। अब पुलिस वालों से सिर्फ गुजारिश है थोड़ा बहुत कोऑपरेट करो मेरे साथ। रात में 1 बजे के टाइम लगाया था मैं ऑटो चार्जिंग को, 2 सवा 2 को ब्लास्ट हो गया ऑटो। मैं उठ के बाहर आके देखा तो पूरा आग लग गया था, घर में पूरा आग लग के सामान वामान सब खराब हो गया, जल गया पूरा। अब मैं महिंद्रा शोरूम अच्छा है बोल के ऑटो लिया। शोरूम वालों से भी गुजारिश है मेरा सामान दिला दो,